చేస్తున్నాం. నాతోటి వాసులకి అదేవిధంగా దేవుని మీ అందరికీ కూడా మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో అందరికీ శుభాలు తెలియజేస్తున్నానండి. అందరూ బాగున్నారు కదా? దేవుడికి స్తోత్రం. సర్వశక్తి గల దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మనకు ప్రియమైన దేవుని సంగమ, మనము 74వ ఆశాపు కీర్తన చదువుకున్నాం కదండి. గడిచిన వారం 73వ ఆశాపు కీర్తన గురించి మనం ధ్యానించుకోవడం జరిగింది. ఈరోజు 74వ ఆశాపు కీర్తన మనం ధ్యానించుకోబోతున్నాం అండి. ఆశాపు కీర్తన, ఆశాపు గారు ఎన్ని కీర్తనలు రాశారని గడిచిన వారం మనం మాట్లాడుకున్నాం అండి. ఎన్ని కీర్తనలు రాశారు ఆశాపు గారు? 12 కీర్తనలు ఆశాపు గారు రాశారని మనము చదువుకున్నాం. ఈ 73వ కీర్తన నుంచి 83వ కీర్తన వరకు ఆశాపు గారు రాశారు. ఆ తర్వాత కోరాహు కీర్తన ఉంటారు. ఆ తర్వాత అంటే 73 నుంచి 83కి 11 కీర్తనలు, 50 కీర్తన కూడా ఆయన రాశారు. మొత్తం 12 కీర్తనలు ఆశాపు గారు రాశారు. ఈ ఆశాపు గారు ఏమండి ఎవరని చెప్పామంటే వాయిద్యకారుడు. చక్కటి సంగీతం, దేవుని సందులో సంగీతం వాయిద్యం వాయించే చక్కటి ఈయనకి ఏముందంటే సుగుణం ఉంది, చక్కటి ధన్యత ఉంది. అంతేకాకుండా దేవుని సందులో మధురమైన స్వరంతో కీర్తన పాడి దేవుని మహిమపరిచే చక్కటి ధన్యత ఈయనకు ఉంది. అంతేకాదు ఈయన ఎవరకండి? ప్రవక్త. ఎవరండి? ప్రవక్త. ఇన్ని మంచి సుగుణాలు ఎవరికి ఉన్నాయంటే ఆశాపు గారికి ఉన్నాయి. ఈ ఆశాపు గారు 74వ కీర్తన కూడా ఆయనే రాసినట్టుగా మనం చూడగలుగుతాం. కాబట్టి ఈ యొక్క 74వ కీర్తన చూసినట్లయితే ఈ కీర్తన అంతా కూడా విలాపం గురించి, దుఃఖం గురించి, బాధ గురించి రాశాడు ఆయన. ఈ కీర్తన 74వ కీర్తన. ఈ 74వ కీర్తనలో ఏమండి శత్రువులు చేసే నష్టం అంతా ఇంత కాదట. చాలా నష్టపోతున్నాడు శత్రువులు. దేవుని మందిరాన్ని సమూల నాశనం చేశారంట. ఏమండి చాలా నష్టం చేస్తున్నారట. దాన్ని బట్టి విచారపడుతూ, ప్రారంభిస్తూ, దుఃఖిస్తూ ఈ కీర్తన రాశారు ఆయన. ఎవరు? ఆశాపు గారు. ఈ యొక్క కీర్తన కనుక మనం చూసినట్లయితే 3 భాగాలు ఈ కీర్తన చేసినట్లయితే 3 భాగాల్లోని మొదటి భాగము ఏమండి 74వ కీర్తన మొదటి భాగము, మొదటి వచనం నుండి 11 వచనాలు కనుక చూసినట్లయితే ఇది మొదటి భాగము. ఈ మొదటి భాగంలో ఏమండి శత్రువులు పరిశుద్ధ స్థలాన్ని అగ్నితో కాల్చివేసినప్పుడు కాల్చివేసినప్పుడు దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడా అని అనుకుంటూ ఉన్నాడట ఈ ఆశాపు గారు. దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు అనుకున్నాడట. ఏమండి అందుకని సీయోను పర్వతాన్ని ప్రభా జ్ఞాపకం చేసుకుని దుఃఖిస్తూ ఈయన మొదటి భాగంలో ప్రార్థన చేస్తున్నాడు. రెండో భాగం చూసినట్లయితే ఏమండి 12 నుంచి 17 వచనాలు ఈ యొక్క అధ్యాయంలో. రెండో భాగంలో శత్రువులు కాల్చివేసినా, ఇబ్బంది పెట్టినా, బాధ పెట్టినా కూడా ఆయన శక్తిని, ఆయన ప్రభావాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఏమండి అయినా కూడా ఆపదలో ఉన్న వారిని ఆదుకునే దేవుడని ఆయన యొక్క శక్తిని, ప్రభావాన్ని, ఆయన యొక్క మంచితనాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మూడో భాగంలోకి వచ్చినట్లయితే 18 నుంచి 23 వచనాలు. మూడో భాగం చూసినట్లయితే దేవుణ్ణి ప్రభువా మిమ్మల్ని దూషిస్తున్నారు, అవునండి మిమ్మల్ని దూషిస్తున్నారు ప్రభువా, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు నాయన, పేదలను జ్ఞాపకం చేసుకో, దీనులను జ్ఞాపకం చేసుకో, అంతేకాకుండా ఏమంటే నీ నెమ్మదిని జ్ఞాపకం చేసుకోమని చెప్పి ఏమంటే ఈ నష్టాన్ని చూడు, శత్రులు చేసి అల్లరి మర్చిపోవద్దని చెప్పి 3వ భాగంలో మొదలుపెడుతున్నాను. మొత్తానికి కీర్తన అంతా చూసినట్లయితే అంతా దుఃఖమే, అంతా వేదనే, అంతా విలాపమే, బాధతో రాస్తున్న కీర్తన. ఏమండి ఇంత దుఃఖంతోటి, బాధతోటి, వేదనతోటి ఏమండి ఎందుకు రాస్తున్నాడు, ఎందుకు ఇదంతా జరుగుతుంది అని చూసినట్లయితే ఏమండి ఎందుకు ఇదంతా జరుగుతుందని చూసినట్లయితే దేవుడు వారి మధ్య లేడని తెలుస్తుంది. ఎవరు లేరండి? దేవుడు వారి మధ్య లేడు. దేవుడు ఉంటే నష్టం జరుగుతుందా? జరగదు కదా. దేవుడు ఉంటే శత్రువులు వచ్చి ఏమంటే దేవాలయాన్ని కొలగొట్టగలుగుతారా? ఆయన ప్రజలను చంపగలుగుతారా? వారిని నానా ఇబ్బందులు పెట్టగలుగుతారా? పెట్టగలరు కదండి, పెట్టలేదు కదండి ప్రియమైన సంగమా. అంటే వారి మధ్య ఎవరు లేరంట, దేవుడు లేరు. అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఈ 74 అధ్యాయం 9 వచనంలో ఆయన ఏం చెప్తున్నాడో చూడండి.
సూచక్రియలు మాకు కనబడట్లేదు. సూచక్రియలు మాకు కనబడట్లేదు. ఇకను ప్రవక్తయు లేకపోయాను. ఇకను ప్రవక్తయు లేకపోయాను. ఇది కొంతకాలం జరుగునో దాన్ని ఎరిగినవాడు. ఇది ఎంతకాలం జరుగునో దాన్ని ఎరిగినవాడు. ఇది ఎంతకాలము జరుగునో దాన్ని నెరిగినవాడు మాలో ఎవడునూ లేడు. దేవుడు ఎలాంటి దేవుడు అండి? మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఏమండి, ఎలాంటి దేవుడు? ఈయన గుర్చిపెట్టే దేవుడు కాదు. ఈ యొక్క అధ్యాయంలో మొదటి వచ్చిన ఏమన్నా చెప్తున్నాడు ఆయన? ప్రభా మమ్మల్కి ఎందుకు వెడలాడితివి? ఏమండి, నీ మేపు గొర్రెల మీద ఎందుకు కోపం రాజేచుచున్నావు? ఎందుకు వస్తుంది కోపం? ఇష్టలుగా లేరు. అంతేకాక ఏంటట, సూచక్రియ జరగట్లేదట, ప్రవక్త కూడా లేడట. ఏమండి, ఇవన్నీ చూసినట్లయితే ప్రియమైన సంగమం, ఇవన్నీ చూసినట్లయితే ఏం అర్థం అవుతుందంటే దేవుడు వారి మధ్య లేడు. దేవుడు ఏమంటే ఎవరి మధ్యన ఉండడం, దేవుడు ఏ సమాజంలో ఉండడో, దేవుడు ఏ సంఘంలో ఉండడో, దేవుడు ఏ జనాల మధ్యన ఉండడో, ఆ జనాల్లో జరిగేది నష్టమే, ఆ జనంలో జరిగేది కష్టమే, ఆ జనంలో జరిగేది ఇబ్బంది, ఆ జనంలో జరిగేది భయంకరమైన నాశనమే. ప్రియమైన సంగమం, ఈ విషయాన్ని కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ విషయాన్ని ఏమంటే కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తుంటే రాబోయే తరాలకు దేవుడు జ్ఞాపకార్థంగా ఉంచాడు. అసలు ఇది మనకు అవసరం అంటారా? ఇది ఎవరో ఇశ్రాయేలు జనాంగం బాధపడుతూ ఇబ్బంది పడుతుంటే మనకు అవసరం అంటారా? మరి అవసరం లేని దాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఆలోచించండి. అవసరం లేని దాన్ని ఉంచుతాడా దేవుడు? ఉంచాడు కదా. దేవుడికి ఇష్టమైంది కాబట్టి ఉంచాడు. ఎందుకనంటే రాబోయే తరాల్లో నా పిల్లలు దీన్ని పాఠముగా నేర్చుకుంటారని, రాబోయే తరాల్లో దేవుని పిల్లలు జాగ్రత్త పడతారని ఈ కీర్తన ఇచ్చాడు. అంటే దేవుడు లేదంటే జరిగేది నష్టమే, దేవుడు లేదంటే జరిగేది ఇబ్బంది, బాధే. మరి దేవుడు ఎందుకు ఉన్నాడంటే ఆయన కోపగించాడు. దేవుడు వారి మీద కోపగించాడు. ఎందుకు కోపగించాడంటే వారి క్రియలు ఎలా ఉన్నాయి? సరిగ్గా లేవు. వారు దేవునికి ఇష్టలుగా లేకపోయారు. అందుకే ఆ విధంగా జరిగినాయి. ప్రియమైన సంఘం, అంటే రాబోయే తరంలో దేవుడు గనక వారి మధ్య లేకపోతే, అలాగా దేవుడికి ఇష్టానుసారంగా జీవించకపోతే, వారి క్రియలు సరిగ్గా లేకపోతే దేవుడు వారి దగ్గర ఉన్నాడు కాబట్టి వారికి నష్టం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండటానికి దేవుడు ఇది పాఠంగా ఉంచాడని దేవుడి పిల్లకి కీర్తనకారుడు ఆశల ద్వారా తెలియజేస్తున్నాడు. అవునండి, మరి చాలాసార్లు కష్టాలు వస్తుంటాయి, బాధలు వస్తుంటాయి. కష్టాలు వచ్చిన తర్వాత, బాధలు వచ్చిన తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ సంతోషం జరుగుతుంది, మంచి జరుగుతుంది, ఆనందం జరుగుతుంది. కాబట్టి సంతోషం ఉన్నప్పుడు కష్టాలు మర్చిపోతూ ఉంటాం. కానీ ఇక్కడ కీర్తనకారుడు ఏం చేస్తున్నాడంటే, ఏమని చెప్తున్నాడంటే ఆ కాలం గుర్తుపెట్టుకోవాలని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాడు. కష్టకాలంలో, ఇబ్బంది కాలంలో, ఇరుకు కాలంలో ఉన్న కాలం ఏమంటే సంతోషం ఉన్న కాలంలో జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రియమైన సంఘం, ఆనందం ఉన్న కాలంలో ఆ పాతకాలం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకు చేత వచ్చిన కష్టాలు, ఎందుకు చేత ఇబ్బంది పడ్డాం జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రియమైన సంఘం, కష్టకాలంలో ఆదుకున్న వాళ్ళని కూడా మర్చిపోకూడదు. కష్టకాలంలో ఆదుకున్న వాళ్ళని కూడా ఎప్పుడు మర్చిపోకూడదు. ఎప్పుడైతే ఆ కాలం జ్ఞాపకం పెట్టుకుంటామో అన్ని బాగున్న కాలంలో కూడా జాగ్రత్తగా ఉండగలుగుతాం. ప్రియమైన సంఘం, అన్ని బాగున్న కాలంలో జాగ్రత్తగా ఉండగలుగుతాం. ఉదాహరణ మాట చెప్తాను. ఈ కాలంలో ఎక్కువగా జరిగేది ఏంటంటే చాలామంది అప్పుల్లో కూరుకుపోతున్నాం అన్నారు. ఎందుకు కూరుకుపోతారో తెలుసా అండి? ఎందుకు కూలిపోతున్నారు? అప్పులు తీసుకుంటున్నారు. అప్పు ఇచ్చి కూడా ఎంత చెప్తాడు? వాడికి ఉంది. ఈ మధ్య ఒక సహోదరుని అడిగితే 110 నుంచి 20 తరం వరకు కూడా వడ్డీ అంట. 110, 20 అని. అంతకు అర్జెంట్ అంటే 25 ఇష్టపడి తీసుకుంటున్నారు. కానీ అది కట్టేటప్పుడు వస్తుంది కష్టం. ఇలాగూ మనకు తెలిసిన వాళ్ళే చాలామంది అప్పుల్లో కూరుకుపోయి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు సైతం అప్పిచ్చిన వాడి దగ్గర ఇచ్చేస్తారు 2 సంవత్సరాల తరబడి. ఎంత బాధపడి ఉంటారు, ఎంత ఇబ్బంది పడి ఉంటారు. మరి ఈ ఇబ్బంది ఇన్ని జరుగుతున్నప్పుడు అప్పు తీర్చేసుకున్న తర్వాత జాగ్రత్తగా ఉండాలి కదా. ఆ కష్టము జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆ కష్టము జాగ్రత్త పడ్డానికి జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రియుడి సంగమా, దేవుని పిల్లలకు మరి బాధల్లో ఉంటే, వ్యాధుల్లో ఉంటే దేవుడికి ఇష్టమా? ఇష్టం కాదు. ఇది పాఠంగా దేవుడు చూపిస్తున్నాడు. కష్టాలను, ఇబ్బందులు పాఠంగా చూపిస్తున్నాడు. జాగ్రత్త పడని చూపిస్తున్నాడు. ప్రియుడి సంగమా, మరి జాగ్రత్తగా ఉండాలండి. మరి మోషే కాలంలో, యెహోషువ కాలంలో దేవుడి కార్యాలు చూసిన ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. వారు సమూయేలు వచ్చిన తర్వాత సమూయేలు కాలం కూడా వారు చూశారు. సమూయేలు తర్వాత న్యాయాధిపతుల కాలంలో ఏ గొప్ప కార్యాలు చేసి వాళ్ళు కనాన్ దేశం తీసుకొచ్చారో ఆ కార్యాలన్నీ మర్చిపోయిన యువతరం వచ్చిందట. వారి క్రియలు ఎలా ఉన్నాయంటే చాలా ఘోరంగా ఉన్నాయి, భయంకరంగా ఉన్నాయి.
వాళ్ళకి చెప్పుకోవడం ఎవరు లేరు. వాళ్ళకి దేవుడికి విరోధంగా జీవిస్తూ ఉన్నారు. దేవుడు ఏం చేస్తాడు? ఊరుకుంటాడా ప్రియమైన సంఘం? చాలా నష్టం వాళ్ళ మీదకి తీసుకొచ్చాడు. వాళ్ళకి అందుకే నేను ముందుగా చెప్పన్నాడు, మీ దేవుడు అలాంటి వాడే, మీ ప్రజలకు చెప్పని చెప్పన్నాడు ప్రియమైన సంఘం. ఇక పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే 107 కీర్తనలో కష్టాలు వస్తూ ఉంటాయి. కష్టాలు వస్తూ ఉంటే వాటిని దేవుని ప్రజలు ఏం చేయాలంటే తెలుసుకుని రాబోయే కాలంలో జాగ్రత్త పడాలి. 107వ కీర్తన చూసినట్లయితే 4 నుండి 9 వచనం వరకు చూడండి. వారు అరణ్య మందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండేది. నివాసపురం ఏది వారికి దొరకకపోయిను. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సమస్యలను వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. వారొక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తులు చెల్లించుదురు గాక. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. సరిపోతుంది, మేలుతో నింపి ఉన్నాడు. వారి ఆకలి దప్పులతో ప్రాణం సొమ్మసిల్లిందట. ఏమండి ఆ పద్ధతిలో ఏమంటే యెహోవాకు మొరపెట్టారట. కష్టకాలంలో ఆయన ఏం చేశారట? విడిపించాడట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏమండి దేవుడు ఏం చేశాడంట? వాళ్ళు విడిపించాడట. ఏమండి అలాగని చెప్పి తర్వాత మళ్ళీ మంచి కాలం వచ్చింది, అన్నీ బాగున్నాయి, మరలా మామూలు అయిపోయారట. చూడండి, మళ్ళీ 10 వచ్చిన చూడండి, 10-15 వరకు. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతిని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారే చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయ వారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేసెను. వారు కూలి ఉండగా సహాయుడు లేకపోయిన కష్టకాలమందు వారికి యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తులు చెల్లించుదురు గాక. దేవుడికి స్తోత్రం. ఏమండి దేవుడు చేసిన మేలు మర్చిపోయి మళ్ళా వారి ఇష్టానుసారంగా జీవిస్తున్న మళ్ళీ ఏం చేస్తాడు? దేవుడు కోపిస్తాడు. ప్రియమైన సంగమా, అందుకనే ప్రియమైన సంగమా ఈ కీర్తనలో ఏమండి ఈ కీర్తనలో చూసినట్లయితే వారి గురించి అనరాని మాట దేవుడు రాయించాడు. వారి గురించి ప్రియమైన సంగమా వారి గురించి ఏంటంటే అనరాని మాట రాయించాడు. చూడండి, వారి ఉదయం ఎలా ఉందట? ఇన్ని చూసినా కూడా వారి ఉదయం కఠినమై పొందని చెప్పి రాయించారు. వాళ్ళు ఇన్ని కార్యాలు దేవుడు చేస్తున్నా మళ్ళా పొరపాట్లు చేస్తూ మళ్ళా దేవుడి దగ్గర శిక్ష వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన సంఘం ఇవన్నీ కూడా ప్రియమైన సంఘం ఈ 107:17 రాయబడి చూడండి. 107:17 బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకుందరు. బుద్ధిహీనులు అంటే మరలా చేసేవారు. ఇబ్బందులు మొదలుపెట్టారు, బాధలు మొదలుపెట్టారు. దేవుడు విడిపింస్తే మళ్ళా సంతోషకరమైన రోజులు వచ్చిన వారం ఉన్నాయి. మళ్ళీ ఏం చేస్తున్నారు? మళ్ళా అదే పరిస్థితి. మరి అలాంటి వారిని ఏమనాలి? కీర్తనకారుడు ఏమన్నాడంటే బుద్ధిహీనులు అంటే వాళ్ళకి బుద్ధి రావాలని అన్ని చేస్తున్నా కూడా మళ్ళీ ఏం చేస్తున్నారు? మర్చిపోతూ ఉన్నారు. అంతకుముందు కష్టం ఏం చేస్తున్నారు? మర్చిపోతున్నారు. దాన్ని జ్ఞాపకం తెచ్చుకుని పాఠంగా ఉంచడానికి కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమన్నాడంటే కీర్తనకారుడు, అందుకని ప్రవక్తలు లేరు మాలో అంటున్నాడు. ఈ 74:9 ఏమంటున్నాడంటే ఆయన
ఏమండి ఏమండి ఏమన్నాడు చదవండి. చూచు క్రియలు మనకు కనపడట్లేదు. ప్రవక్తలు ఉన్నప్పుడు, దేవుడు మా మధ్యలో ఉన్నప్పుడు జరగబోయే వాటిని దేవుడు చూపిస్తుంది. గొప్ప కార్యాలు మా దగ్గర జరిగి అవేమీ కనపడట్లేదు. ప్రవక్తలే మా మధ్య లేరు అని చెప్తున్నాడు. ప్రవక్తలు లేదంటారా? ఈ ఆసాఫు గారు ఎవరు? ప్రవక్తే కదా. ప్రవక్తలు లేకపోలేదు. ప్రవక్తలు ఉన్నారు కానీ దేవుడు వాళ్ళ మధ్య లేడు. ప్రవక్తలు ఉన్నారు, దేవుడు వాళ్ళ మధ్య లేడు. దేవుడు ఎందుకు లేడు వాళ్ళ మధ్య? మరి మనం ఏలీ కాలం చూసినట్లయితే, ఏమండి ఏలీ కాలం చూసినట్లయితే ఫిలిస్తీన్లు ఇశ్రాయేల్ మీద దండెత్తి వచ్చారు. ఇశ్రాయేల్ మీద దండెత్తి వచ్చినప్పుడు ఆ ఫిలిస్తీన్ల మీద ఇశ్రాయేల్ యుద్ధానికి వెళ్ళారు. ఏమండి హోస్ని ఫీనెహాస్ కాలంలో, ఏమండి ఏలీ కాలంలో, ఏమండి యుద్ధానికి వెళ్తే ఫిలిస్తీన్లు వాళ్ళు ఓడించేశారు. చాలా మంది యుద్ధములు చనిపోయారట. ఇక రెండోసారి మళ్ళీ యుద్ధానికి బయలుదేరి ఈసారి ఏం చేశారంట, మందసాన్ని తీసుకెళ్లారు కూడా. ఎప్పుడైతే మందసం మా ప్రజల మధ్యకి వచ్చిందో గొప్ప ఆరాటంగా కేకలు వేశారట. ఇంకా పలానా క్రీస్తులు అనుకున్నారట. ఎప్పుడూ లేదు ఇశ్రాయేల్ జనాల మధ్య ఎంత అడావుడి, ఇప్పుడు ఇంతగా వాళ్ళ ప్రబలిపోతున్నారు ఏంటంటే మందసం వచ్చేసిందని చెప్పన్నారు. మందసం వాళ్ళ మధ్యలో నుంచి ఇంక దేవుడు ఆయన ఎదుటి ఎవరు నిలవలేవు అనుకున్నారని ఫిలిస్తీన్లు. కానీ ఏమైంది, అంతకుముందు కంటే ఎక్కువ మందిని చంపేశారట. అంతకుముందు కంటే ఎక్కువ మందిని వాళ్ళు సంహరించారట. ఏమండి ఈ ఏలి యొక్క 2 కుమారులు కూడా చనిపోయారట. మందసము పట్టబడింది. ఎందుకు అంటే దేవుడు లేడు. ప్రవక్తలు ఉన్నారు, ఏమండి ప్రవక్తలు ఉన్నారు, దేవుని యొక్క దాసులు ఉన్నారు. ఎవరు లేరు? దేవుడు లేడు. దేవుడు లేకపోతే ఏం జరుగుతుంది? ఇష్టమే జరుగుతుంది. దేవుడు లేకపోతే దేవుడు ఇబ్బంది జరుగుతుంది. ప్రియమైన సంఘం అయితే ప్రవక్త లేడు. మరి ఈ విషయాలన్నీ కూడా కీర్తనకారుడైన ఆసాఫు గారు క్రీస్తు పూర్వం కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రవక్త ఉన్నట్లయితే, దేవుని దాసులు ఉన్నట్లయితే, సువార్తకం ఉన్నట్లయితే ఏమి ఉండాలి? సంఘంలో దేవుని కార్యాలు ఉండాలి, సూచక్రియలు ఉండాలి, గొప్ప కార్యాలు ఉండాలి. ఏమండి అంతే కదా. మన మధ్య ప్రవక్త లేడు, సూచక్రియలు జరగలేదు అంటున్నాడు. మరి ప్రవక్త ఉన్నాడు అనుకోండి, దేవుని దాసులు ఉన్నారనుకోండి, ఏమండి సువార్తకం ఉన్నారనుకోండి, ఏం జరగాలి? కార్యాలు జరగాలి. ప్రియమైన సంఘం, ఇప్పటికి 2000 సంవత్సరాల క్రితం పరలోకం పొందిన దేవుడు మానవ రూపం దాల్చుకుని భూమి మీదకి వచ్చాడు. ఆయన వచ్చిన నాటి నుంచి తర్వాత మళ్ళా రెండో అక్కడ ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ ఆయన వచ్చే వరకు కూడా లోకంలో కృపాకాలం జరుగుతుంది. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ దేవుని దాసులు ఉన్నారు, ఎక్కడ సంఘంలో దేవుని ప్రవక్తలు ఉన్నారు, ఎక్కడ దేవుని సంఘంలో దేవుడి దాసులు ఉన్నారు, ఎక్కడ దేవుని సంఘంలో స్వార్థకులు ఉన్నారు, ఎక్కడ దేవుని సంఘంలో స్త్రీలుండి వీరందరూ ఉపవాసం ఉండి కన్నీరు కలిసి ప్రార్థన చేస్తున్నారు, వారి మధ్య దేవుడు ఉన్నాడు. దేవుడు నామం మహిమ కలుగును గాక. వారి మధ్య గొప్ప కార్యాలు జరుగుతున్న దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ విషయం అసంఖ్యం జ్ఞాపకం చేస్తున్నాడు. అవునండి దేవుడు లేడు కాబట్టి ఎక్కడ ఏం జరగట్లేదు, కార్యాలు జరగట్లేదు. దేవుడికి ఏం జరుగుతున్నాయి? మరి మన సంఘంలో జరుగుతున్నాయి అంటారా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మన మధ్య ఉన్నాడు. ఈ రోజుల్లో కూడా దేవుడు లేని సంఘాలు కూడా ఉన్నాయి, కానీ దేవుడు ఉంటే, ఏమండి దేవుడు ఉంటే కార్యాలు జరుగుతున్నాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకు సంఘంలో ఉన్నవారు ఉపవాసం చేస్తున్నారు, కన్నీళ్లు కాస్తున్నారు, దేవుడికి ఏం చేస్తున్నారు? మొరపెడుతూ ఉన్నారు. ఇది ఆది అపోస్తుల కాలం నుంచి స్టార్ట్ అయిన కార్యం. ఇది మనం 13వ అపోస్తుల కార్యం 13వ అధ్యాయం చూసినట్లయితే అక్కడ ప్రవక్తలు బోధకులు ఏం చేస్తారని రాయబడం చూడండి. అపోస్తుల కాలం 13వ అధ్యాయము 13వ అధ్యాయం మొదటి వచనంలో ఏం రాయబడం చూడండి. అంత్యోక్యలో సంఘంలో బర్నబా, నీగేర్ అనబడిన సుమేయను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి హెరోదుతో కూడా పెంచబడిన మనియేను, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండేది. వారు ప్రభువును సేవించు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు, పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటి వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిణీ. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అపోస్తులు ఏమండి అపోస్తులు, ప్రవక్తలు, దేవుని యొక్క దాసులు, సంఘస్థులు అందరూ కూడా ఏం చేశారంట? ప్రార్థన చేశారంట, ఉపవాసం ప్రార్థన చేశారంట. వారందరూ కూడా కన్నీరు కాచి దేవుడిని స్తుతించారంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంతేకాదు
ఏమండి వారు ఈ విధంగా ఉపవాసం ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్యలో ఉన్నాడు కాబట్టి దేవుడు చెప్పాడట, నా పని కొరకు ప్రత్యేకపరచమని. దేవుడికి స్తోత్రం కలుగుతుంది కాక. ఆ యొక్క కృప విస్తరింప చేయాలని చెప్పి ఆయన బర్నబాను పౌలుని ఏం చేశాడంట, నా కొరకు ప్రత్యేకపరచమని చెప్తే వారి చేతుల నుంచి వారిని పంపిస్తే దేవుడు వారి ద్వారా గొప్ప కార్యం జరిగాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ప్రభు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఎలాంటి కార్యాలు జరిగినాయో అలాంటి కార్యాలు అపోస్తుల కాలంలో కూడా దేవుడు జరిగించాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది కాక. ఎందుకంటే దేవుడు ఎవరి మధ్యలో ఉన్నాడు? వారి మధ్యలో ఉన్నాడు. దేవుడు సంఘంలో ఉన్నాడు. దేవుడు సమాజంలో ఉన్నాడు. చూసినట్లయితే అపోస్తులు అందరితో కూడా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు జరిగించాడు. దాంట్లో ప్రత్యేకించి పౌలుని చూసినట్లయితే అద్భుతం మాట చూడండి. అపోస్తుల పౌలు గారి గురించి అపోస్తుల కార్యం 19 అధ్యాయం 10 వచనంలో రాయబడిన విషయాలు చూడండి. రెండేళ్ల వరకు ఇలాగూ జరిగిన కనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభు వాక్యం వినరి. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతిగుడ్లైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచాను. దేవుడికి స్తోత్రం. దేవుళ్ళు కూడా వదిలిపెట్టి దేవుడికి స్తోత్రం కలుగుగాక. గొప్ప కార్యాలు దేవుడు ఎక్కడున్నాడు? వారి మధ్యలో ఉన్నాడు. వారి మధ్య నుండి వారు ఏం చేస్తున్నారు? ప్రార్థనలు చేస్తున్నారు, విజ్ఞాపనలు చేస్తున్నారు, ఉపవాసాలు చేస్తున్నారు, దేవుడికి మొరపెడుతున్నారు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. 2000 సంవత్సరాల నుండి దేవుడు ఏం చేశాడు? తన కృపను విస్తరింపచేశాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. విస్తరింపచేసి అనేక మంది నా కృపను ఆయన పంచుతూ ఉన్నాడు, పంపిస్తూ ఉన్నాడు. దేవుని ప్రియమైన సంఘం, ఈ విషయాలన్నీ ఎవరికి తెలియవనంటే యూదులకి ఇంకా తెలియట్లేదు. ఏ అసాబ్ గారు అయితే ఈ కీర్తన రాశారో ఆ అసాబ్ గారిని కానీ అసాబ్ గారి యొక్క సంతానం కానీ యూదులు కానీ ఈ విషయాలు ఏం చేయట్లేదంటే వాళ్ళు తెలుసుకోవట్లేదు. ఆ అపోస్తులు పౌలు గారు కూడా యూదుడే. ఆ అపోస్తులు పౌలు గారు యూదులైన పౌలు గారు ఏమంటాడంటే, ఈయన ఏమంటాడంటే ప్రియమైన సంఘం, ఈ యొక్క అధ్యాయంలోనే 13వ అధ్యాయంలో ఏమంటే వారు తెలుసుకోవటం లేదు ఈ విషయాలు అని చెప్పి అది తెలియజేస్తున్నారు. అపోస్తలుల 13వ అధ్యాయం 38వ వచనం చూడండి. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నదనియు మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడకపోతురో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే నీతిమంతులుగా తీర్చబడిననియు మీకు తెలియనుగాక. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఈ విషయాన్ని యూదులైన అపోస్తలుడు పౌలు గారు తెలియజేస్తున్నారు. అంటే మీరు ఏ ధర్మశాస్త్ర ప్రకారం మీరు జీవిస్తున్నారో ఆ ధర్మశాస్త్ర ప్రకారం ఎవరో కూడా నీతిమంతుడిగా తీర్చబడడు. ఈ విషయము మీరు తెలుసుకోండి అని అంటే వాళ్ళందరూ కూడా గుమ్ముగూడి ఏమండి ఈ యొక్క అపోస్తుల మీదకి వచ్చారట, వీరి మీదకి వచ్చారంట. ప్రియమైన సంఘం, వీరి మీదకి వచ్చారంట. ఏమండి అప్పుడు వీరు ఏమంటారు చూడండి. 46వ వచనంలో పౌలు బర్నబా ఏమని చెప్తారో చూడండి. అప్పుడు పౌలును బర్నబాయును ధైర్యంగా ఇట్లనేది, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట అవశ్యకమే. అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. కనుక ఇదిగో మేము అన్యజనులకు వద్దకు వెళ్ళుచున్నాము. దేవుడికి స్తోత్రం కలుగుగాక. మొదట ప్రభు యేసుక్రీస్తు వారు ఎవరి కోసం వచ్చారంటే ఇశ్రాయేలు జనం కోసం వచ్చారు. ఆయన కూడా చెప్పినాడు, సందర్భాలు మనం ఉన్నాయి. మొదట వాక్యం ఎవరికి వచ్చిందంటే వాళ్ళకే వచ్చింది కాబట్టి ముందు యూదులుగా చెప్పాలి. ఆయన యూదులుగా చెప్తున్నాడు. ఆయన మనం ఏ యొక్క ధర్మశాస్త్ర ప్రకారం మనం అనుసరిస్తున్నామో ఆ ధర్మశాస్త్రం ద్వారా ఎవరన్నా కూడా నీతిమంతులుగా తీర్చబడరు అని చెప్పి ధర్మశాస్త్రం తెలియజేస్తున్నాం. ధర్మశాస్త్రం ద్వారా తెలియబడుతుంది కాబట్టి అందుకని లోకంలో రక్షణ కలగాలంటే ఈయన ద్వారా, ఎవరి ద్వారా? ప్రభువు యేసుక్రీస్తు ద్వారానే అని చెప్పి ఆయన మీరు తోసివేస్తున్నారు. ఆయన ద్వారానే మీకు నిత్య జీవం, ఆయన ద్వారా నా పరలోక ప్రాప్తి. ఏ ధర్మశాస్త్రం ద్వారా అన్నీ కలుగుతుందని మీరు ధర్మశాస్త్రం అనుసరిస్తారో దాని ద్వారా మీకు ఆ యొక్క పరలోక ప్రాప్తి మీకు జరగదని చెప్పి
పౌలు గారు మొట్టమొదటిగా వాళ్ళకి సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారట, త్రోచి వేస్తున్నారు. ఎక్కువ జన మంది ఇప్పుడు కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రభుని యేసుక్రీస్తుని వారు ఏం చేయట్లేదంటే అంగీకరించట్లేదు. ప్రియమైన సంఘం అంగీకరించట్లేదు. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఆ యొక్క యూదుల గురించి తెలియజేస్తూ చూడండి 3వ అధ్యాయం 14వ వచనంలో, మరియు వారి మనసులు కఠినములాయను గనుక నేటి వరకును పాత నిబంధన చదువుకున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. మరియు వారి మనసులు కఠినమాయను గనుక నేటి వరకు పాత నిబంధన చదువుకున్నప్పుడు అంటే అది క్రీస్తునందు కొట్టివేయబడిన వారికి ఏంటట తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉందట. ప్రియమైన సంఘం అంటే పాత నిబంధన కొట్టివేయబడిందంటే ప్రస్తుతంలో ఏం మాట్లాడిందంటే రాయబడిందంటే కొత్తది వచ్చినప్పుడు పాతది తీసివేయబడుతుందని. కొత్తది వచ్చినప్పుడు ఏంటట పాతది తీసివేయబడుతుంది. ప్రభుని యేసుక్రీస్తు వారు కొట్టివేశారని ఎప్పుడైనా చెప్పాలని పరిశుద్ధ గ్రంథంలో అవండి. అంటే ధర్మశాస్త్రములైనను ప్రవక్తలు వచనమైనను నేను కొట్టివేయటకు రాలేదు, నెరవేర్చడానికి వచ్చి. అంటే అపోస్తలుడు పౌలు గారి యొక్క ఉద్దేశం ఏంటంటే ధర్మశాస్త్రంలో ప్రభు యేసుక్రీస్తున్నాడు, ఆ ప్రభుని మీరు గుర్తించలేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ధర్మశాస్త్రంలో మార్పులు జరిగినాయి. ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులుగా తీర్చబడక ఇంకా పాపులుగానే ఉన్నారు. పాపులైన మిమ్మల్ని విశ్వాసం ద్వారా నమ్మకం ద్వారా దేవుని పిల్లలుగా చేయడానికి నేను వచ్చానన్న క్రీస్తులు ధర్మశాస్త్రం ఉన్న క్రీస్తులు వారు నమ్మట్లేదు. ప్రియమైన సంఘం అందుకనే నేటి వరకు వాళ్ళ మొక్కల మీద ఏముందట ముసుగుందట. 15వ వచనం చూడండి ఒకసారి. నేటి వరకును మోషే గ్రంథము చదువుతున్నప్పుడల్లా ముసుగు వారి హృదయం మీద ఉన్నది. గాని వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగును అప్పుడు ముసుగు తీసివేయబడును. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏమండి ధర్మశాస్త్రం చదివినప్పుడల్లా ఆ యొక్క ముసుగు వారి యొక్క హృదయం మీద ఉందట. ప్రియమైన సంఘం ముసుగు వేసుకుని నడిచి వెళ్ళామనుకోండి ఏమైనా దారి కనిపిస్తుందండి. ఏమండి అప్పుడప్పుడు కొంతమంది నల్లటి పరదాలు లాంటివి వేసుకుని వెళ్తుంటారు. వాళ్ళకి కూడా క్లియర్గా కనిపించదు, ఏదో కొద్దిగా కనిపిస్తుంది. ప్రియమైన సంఘం ఇంకా పూర్తిగా ముసుగు ఏం కనిపిస్తుంది? ఏం కనిపిస్తుంది? వరాలు అంటే ముసుగు, వారి హృదయానికి ముసుగు వేయబడి ఉందట. ప్రియమైన సంఘం ఆ ముసుగు తీసివేయడానికి ప్రభుని యేసుక్రీస్తు వచ్చారు. కాబట్టి ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న ప్రభువుని వారు చూడలేదు. ప్రభువుని ఎప్పుడైతే వారు క్షుణ్ణంగా చూడగలుగుతారో, కాబట్టి ఎప్పుడైతే క్షుణ్ణంగా చూడగలుగుతారో ఆ ముసుగు తీసివేయబడి తేటతలంగా ప్రభు కనిపిస్తాడు. తేటతలంగా ప్రభు క్రియలు కనిపిస్తుంది. అప్పుడు వారు నమ్ముతారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు నిత్య జీవానికి పాత్రలు అవుతారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన సంగమ ఆ ముసుగు వారికి ఉన్నంత కాలం అదే పరిస్థితి. ఏమిటా ముసుగు అంటే వారి ధర్మశాస్త్ర గ్రంథము ద్వారానే మాకు రక్షణ ఉందని వారు అనుకుంటున్నారు. అయితే ధర్మశాస్త్ర గ్రంథము లేనప్పుడే దేవుడు అబ్రహాము ద్వారా విశ్వాసాన్ని బట్టి నీతిమంతులుగా తీరుస్తానని చెప్పి అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ధర్మశాస్త్రం లేనప్పుడే అబ్రహాముతో ఏమన్నాడు? విశ్వాసులుగా తండ్రి అన్నాడు. ఆ ధర్మశాస్త్రం లేనప్పుడే ఆదికాండం 12వ అధ్యాయంలో ఏమన్నాడంటే నీ మూలంగా ప్రపంచ సర్వమానవులు ఆశీర్వదింపబడతారని చెప్పి అన్నాడు. ఎలా అంటే విశ్వాసం ద్వారా, నమ్మకం ద్వారా. ప్రియమైన సంఘం ఆ విశ్వాసం ద్వారానే, ధర్మశాస్త్రం లేకుండా ఆ నమ్మకం ద్వారానే నమ్మిన వారిని నీతిమంతులుగా చేయడానికి 2000 సంవత్సరాల క్రితం భూమికి వచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంటే ప్రియమైన సంఘం ధర్మశాస్త్రం కంటే నమ్మటాన్ని బట్టి మనుషులు ఏమైనా మారుతున్నారంటే ప్రభు నమ్మకం ద్వారా, నమ్మి రక్షింపటం ద్వారా వారు ఏమవుతున్నారంటే నీతిమంతులుగా తీర్చబడుతున్న. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ విషయాన్ని ఎప్పుడైతే అన్యజనుల యొద్దకు మేము వెళ్తున్నామని చెప్పి అన్నారో అన్యజనులు చాలా సంతోషించారంట, చాలా ఆనందించారంట. చూడండి 47 వచనం, 13:47. అపోస్తలుల కార్యములు
ఎలయనగా నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉన్నట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నానని ప్రభువు మాకు ఆజ్ఞాపించినది. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి. మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిన దేవుడికి స్తోత్రం కలుగుగాక. దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే ప్రభువు యేసుక్రీస్తుని అన్యజనులకు ఎలాగ చేస్తాడైనా వెలుగుగా ఉంచాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఏమండి, ఉంచి ఉన్నాడని ప్రభు మాకు ఆజ్ఞాపించాడని చెప్పి ఏమండి మేము అన్యజనుల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటిస్తామని చెప్పి బర్నబా పౌలు నిర్ణయించుకుని ఏమంటే అన్యజనులకు సువార్త ప్రకటిస్తుంటే వాళ్ళు ఏం చేయరట, వాళ్ళు విశ్వసించారని నమ్మారంట. విశ్వసించిన వారందరూ ఏంటంట నిత్య జీవనకు ఏంటట నిర్ణయింపబడ్డారని దేవుడికి స్తోత్రం కలుగుగాక. ప్రభువుని యేసుక్రీస్తుని విశ్వసించి నమ్మని వారు ఎలాగా ధర్మశాస్త్రం లేకుండా వాళ్ళు ఎలాగట ఏమంటే నిత్య జీవనకు పాత్రలు అయిపోయాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. అందుకనే ధర్మశాస్త్రం బట్టి ఇశ్రాయేలుకి ముసుకుంది, యూదులకు ముసుకుంది. ప్రభువుని యేసుక్రీస్తుని ఎవరైతే నమ్మట్లేదు కానీ ప్రభువును నమ్మని పిల్లలకు మాత్రం ముసుగు ఉండకూడదని చెప్తున్నాడు. ప్రభువుని యేసుక్రీస్తుని సొంత రక్షకుడు అంగీకరించిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి ముసుగు ఉండకూడదట. అదే విషయం పౌలుగా తెలియజేస్తాను. నేను చెప్పింది అర్థమైంది కదండి. ధర్మశాస్త్రం బట్టి యూదులకు ఏముందంటే ముసుగు ఉంది. ధర్మశాస్త్రంలో ఉన్న ప్రభువుని వాళ్ళు తెలుసుకోకుండా నిత్య జీవానికి వెళ్ళకుండా వాళ్ళు ఏమంటే ఆటంకపరుస్తున్నారు. ప్రభువు నమ్మకపోవడం వల్ల వాళ్ళు నిత్య జీవాన్ని తోసివేస్తున్నారు. ప్రియమైన సంగమం, అయితే ప్రభు నమ్మితే కదా నిత్య జీవం కలిగేది వాళ్ళకి. ప్రియమైన సంగమం, అయితే ఆ ముసుగున్న మూలంటే ప్రభుని తెలుసుకోలేకపోతున్నారు. అదే ప్రభు నమ్ముకున్న వారితో కూడా అపోస్తలుడు పౌలు గారు ఉన్నారంటే దేవుని నెరిగిన పిల్లలు కూడా ఆ ముసుగు ఉండకూడదు అని చెప్తూ చూడండి 17వ వచనం చూడండి. 18వ వచనం చూడండి. 2 కొరింథీ 3:18 అండి. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు. మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. దేవుడికి స్తోత్రం కలుగుగాక. రక్షణ అన్యజనుల దగ్గరకు వచ్చింది. నిత్య జీవం అన్యజనుల దగ్గరకు వచ్చింది. ఇప్పుడు నిత్య జీవము రక్షణ అన్యజనులు పొందుకున్న అన్యజనులు లేక పొందుకున్న పిల్లలతో దేవుడు ఏమని చెప్తున్నాడంటే ఏమంటే మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు. రక్షణ పొందిన వారు లేక ప్రభు సొంత రక్షణ అంగీకరించిన వారు వారిలో ఎవరు ఉండాలంటే దేవుడు ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఆశాకు రాసిన కీర్తనలో ఏమంటే ఈ స్త్రీల మధ్య దేవుడు లేడు కాబట్టి అక్కడ ఏం జరగట్లేదు, చిక్కులు జరగట్లేదు, కార్యాలు జరగట్లేదు. మరి దేవుడు నమ్ముకున్న ప్రజల మధ్య ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. దేవుడు నుండి వాళ్ళు ఎలా ఉండాలి? ప్రతిబింబింపాలి. దేవుడికి స్తోత్రం కలుగుగాక. మహిమ నుండి అధిక మహిమలోకి వెళ్ళాలి. 1వ తరగతి చదువుకున్న పిల్లలను తీసుకెళ్ళి స్కూల్ వేసిన తర్వాత 10 సంవత్సరాలు పోయినా అక్కడ ఉన్నాడు అనుకోండి, సంతోషం ఉంటుంది అంటారా? దేవుని పిల్లలు అదే చెప్తున్నాడు. అంత్యయుగంలో మొట్టమొదట ఏమండి శిష్యులు క్రైస్తవులు అనబడేదట. అంటే చిన్న క్రీస్తుని బయలుదేరారట అక్కడ. దేవుడికి స్తోత్రం కలుగుగాక. క్రీస్తుని పోలినవారుగా వారు ఉన్నారట. అందుకని ప్రభువుని నమ్ముకుని రక్షణ పొందిన తర్వాత విశ్వసించిన తర్వాత నిత్య జీవనకు పాత్రులు అయిన తర్వాత మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళాలని దేవుని పిల్లలు దేవుడు వారిలో ఉంటాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. వారు ప్రతిబింబ చేయాలంటే క్రీస్తునట. మరి ముసుగుండి ఏముంటది? ప్రార్థనకి వెళ్ళినట్టుగా. ఏమంటే ముసుగుండి ఏముంటది? ప్రార్థనకి వెళ్ళినట్లుగా. నీతిమంతులుగా నీతిమంతులు అనుకోవచ్చు, ఏమంటే విశ్వాసం అనుకోవచ్చు. ముసుగుంటే మరి ముసుగు లేకుండా ఉండాలంటున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. నమ్మవు, రక్షణ పొందావు, నీతిమంతులుగా పిలువబడుతున్నావు, క్రియలు కూడా అలాగే ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగుగాక. క్రీస్తు వల్ల ప్రతిబింబించాలంట. ఏమండి క్రీస్తు వల్ల ప్రతిబింబించాలంట. మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడును. అపోస్తులు అలా మార్చబడ్డారు కాబట్టి ఆ కోణంలోనే విశ్వాసులతో చెప్తున్నాడు పౌలు గారు. దేవుని యొక్క దాసులు అలాగే మార్చబడ్డారు, అలాగే జీవిస్తున్నారు కాబట్టి ప్రభుని నమ్మిన వారితో కూడా ఆ కోణంలోనే చెప్తున్నాడు. వేరే కోణంలో చెప్పలేదు. మనం ఏదైతే పొందుకుంటామో దాని గురించి సాక్షి చెప్తాం.
ప్రభువు నన్ను రక్షించుకున్నాడు, నాకు చాలా గొప్ప కార్యాలు చేస్తారంటే ఒకప్పుడు నా పరిస్థితి ఉందండి మనం చెప్పుకున్నాం కదా. ఆ విధంగా ప్రభువు నమ్ముకునే ప్రభుని యొక్క మహిమ నుండి అధిక మహిమ పొందుతూ గొప్ప కార్యాలు వారి ద్వారా జరిపిస్తున్న అపోస్తులు ఏమంటారంటే, ప్రభువు నమ్ముకుని రక్షణ పొందువారు అంటున్నారు ఆయన మహిమను ప్రతిబింబ చేయాలి, మహిమ నుండి అధిక మహిమలోకి వెళ్ళాలి. గొప్ప కార్యాలు జరిగే సంవత్సరాలు జరుగుతున్న కొద్దిగా ఏమంటే క్రియలు మారిపోవాలి, మాటలు మారిపోవాలి, ఉద్దేశాలు మారిపోవాలంటున్నారు. అలా మారిపోయి క్రీస్తుని చూపించాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు వాళ్ళలో ఉన్నాడని చెప్పి అన్ని జనులు అనేక మంది తెలుసుకుంటారని చెప్తున్నాడు ప్రియమైన సంఘం. రాసాబు గారి కీర్తన మనకు జ్ఞాపకం చేస్తుంది. ఎప్పుడైతే కష్టాలు వచ్చినాయో, ఎప్పుడైతే ఇబ్బందులు వచ్చినాయో, ఎప్పుడైతే బాధలు వచ్చినాయో, ఈ బాధలు మరి తర్వాత రోజులు జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన సంఘం జాగ్రత్తగా ఉండడానికి అవకాశం దొరుకుతుంది. దేవుడి సంఘంలో దేవుడిని వెళ్ళినప్పుడు ఎలాంటి ఇబ్బందులు జరుగుతాయో మరి అవి జ్ఞాపకం ఉంచుకుని దేవుడిని గట్టిగా పట్టుకోవాలని ఆశాగా తెలియజేస్తున్నారు. వాక్యం వాక్యానుసార జీవనం ఆ పల్లెకం స్వామి అలాంటి కృపలు దేవుడు మనకు అందులో